ఇంతకు ముందు చేసిన పొలిమేర 2కి ఇప్పుడు టోల్వే రైల్వే కాలనీకి హాయ్ సార్. ఏంటి డిఫరెన్స్? కదండి అంతే డిఫరెన్స్. అంటే అవి థ్రిల్లర్సే కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్. ఇవి కూడా ఇది మిస్టిక్ ఉందా లేదా హర్రర్ థ్రిల్లరా? అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తాను, ఇందులో హారర్ ఆస్పెక్ట్ చాలా అసలు మినిమల్ థింగ్ అనమాట. మీరు హారర్ అంటే వచ్చేసి భయపెట్టేస్తాడు ఇప్పుడు నన్ను, అంటే సీట్ ఎడ్జ్లో ఉండి అమ్మా అనే ఒక షాక్ అట్లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఒక పారానార్మల్ టింజ్ ఉంటుంది అంతే. అంటే పారానార్మల్ అంటే ఒక సూపర్ న్యాచురల్ థింగ్, అది డివైనిటీ అవ్వచ్చు లేదా ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇది అవ్వచ్చు ఏదో ఒకటి. సో అట్లాంటి దాంతో ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అందులో కూడా మళ్ళీ ఇంకొక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆల్ జానర్స్. చాలా వరకు ఒక 3-4 మంచి ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి మర్డర్ మిస్టరీ ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం చిన్న పారానార్మల్ టింజ్ కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది. నాకేంటి అంటే థ్రిల్లర్స్ రాసుకోవటం చాలా ఒక కిక్ ఇస్తుంది. సో దానికి దీనికి పొలిమేరకి దీనికి కంప్లీట్లీ కథ డిఫరెన్స్. అందులో ఒక రూరల్ స్టోరీ, ఇందులో వచ్చి కొంచెం ఒక అర్బన్ స్టోరీ అంతే.